అబ్బాయి ఉన్నాడు అల్లిగుంటపాలెం నుంచి కోనేటివారి పాలెం మీదుగా మీ ఊరు దగ్గరికి 11.5 కోట్లు శాంక్షన్ చేయించింది. మీ ఊరికి 11.5 కోట్లు రూపాయలు ఆ రోడ్డు అంటూ వేస్తే ఈ రోజున మరో తుమ్మలపేట సెంటర్ లాగా మీ పెద్దరావుడిపాలెం సెంటర్ తుమ్మలపేట రోడ్డు ఎంత డెవలప్ అయ్యి ఈరోజు అభివృద్ధి చెందబోతుందో అంత డెవలప్ అవుతుంది. సిమెంట్ రోడ్లు అంటారా, ఇప్పుడు ఆల్రెడీ 25 లక్షలు పెట్టున్నాం. మన నయం సుబ్రహ్మణ్యం చెప్పి ఇంకొక 25 లక్షలు కూడా ఈ ఊరికి పెట్టాం. ఒక 50 లక్షలు ఈ ఊరికి పెట్టాం. ఒక 2 నెలల్లో మీకు ఊరికి సిమెంట్ రోడ్ లేదు. నేను కూడా ఏమంటానంటే ఇప్పుడు కూడా మనందరం ఒకటే. ఏదైనా విషయం ఉన్నప్పుడు 1-2 సార్లు మా దగ్గరికి వస్తూ ఉంటే అర్జీలు కడతా ఉంటే నేను కూడా 1-2 సార్లు చేస్తూ ఉంటాను. ఇప్పుడు తుమ్మలపేటకు అవుతుంది మాకు కావడం లేదని మీరు ఎందుకు అంటున్నారంటే ఆ తుమ్మలపేట వాళ్ళు వచ్చి 1-2 సార్లు అడిగితే ఈరోజు నేను తుమ్మలపేట అటు అన్నగారిపాలెం దాదాపు 4 కోట్లు సిమెంట్ రోడ్లు పెట్టాను. నాకేముంది అన్నీ ఉంటాయి. కాకపోతే ఆ సమయాన్ని పెట్టే సమయానికి ఆ మనుషులు ఆడ ఉంటున్నారు. మా ఊరికి అలా రోడ్డు అంటున్నాను. నేనేమంటే మీరు కూడా నా కాపు వస్తున్నాడు, మీరు కూడా మాకు కొన్ని అర్జీలు అలవాటు చేయండి. ఇప్పుడు నేను రెండోది ఎక్కడి నుంచి సిఆర్ పాలెం కొత్తూరు దగ్గర నుంచి పాతపాలెం తర్వాత బంగారుపాలెం అన్ని ఊళ్ళకి సముద్రం పోయే దారులు అన్ని ఊళ్ళో ఇదే సమస్య ఉంది. అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారిని మత్స్యకార సేవల కార్యక్రమానికి కావాలి పిలిపించండి. ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ జేసీ. మొన్నే బోట్లు గలవ జరిగింది, ఇప్పుడు వద్దు కాదు రావాలి. ఎందుకంటే మన సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయి. నేను కూడా ఎమ్మెల్యే 2 ఏళ్ళు పూర్తవుతుంది, నిధులు లేవు ఇక్కడ. నేను సిమెంట్ రోడ్లు మీ ఊరికి మంచినీళ్ళు సదుపాయాలు ఇవన్నీ నా లెవెల్లో కలెక్టర్ దగ్గర ఏడాది దగ్గర చేయగలను. ఈ సముద్రం దగ్గర బాటలు ఈ బకింగ్ కెనాల్ అంతా బూడిపోయింది. దాని నుంచి బ్రిడ్జీలు ఇవన్నీ జరగాలంటే సీఎం ఏడుకు వచ్చినప్పుడు మనం గట్టిగా అడిగితే ఒక 50 కోట్ల వర్క్ అడిగితే కనీసం 25 కోట్లన్నా ఇస్తాడని నేనే రేపు ప్రోగ్రాము 5,000 మంది ఊరికి 50 మంది రమ్మంటే వస్తారు. రేపటి ప్రోగ్రాం ఓన్లీ మత్స్యకారులు తప్ప టౌన్ రానిట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని సీఎం గారిని అక్కడ కూర్చోబెట్టాలి, మన సమస్యలను అక్కడ చెప్పాలి సీఎం గారు. ఆ టౌన్ వాళ్ళు రావటం అక్కడ ఈరోజు డ్రైవర్లు గాను వర్కర్లు కాడ పనిచేస్తున్నారు. మన పక్కనే జోగల్దేని ఫిషింగ్ హార్బర్ మెడ్రాస్ వాడు వచ్చి మన దగ్గర చేపలు పట్టుకుంటున్నారు. మనవాడు ఏమో మెడ్రాస్ పోయి చేపలు పట్టడానికి వాళ్ళ బోట్లలో పనిచేస్తున్నారు. అదే ఇక్కడ బోట్లు వస్తే ఇదే జోగల్దేనికి ఆ పెద్ద బోట్లు వస్తే మనోళ్ళు ఇక్కడే మన ముందే మనకు వాళ్ళ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవిస్తూ వాళ్ళు వేటకు పోతారు. ఇది జరగాలంటే మనోళ్ళే బోట్లు కొనుక్కుంటే అయ్యా పెద్ద బోట్లు వాటికి సబ్సిడీ తక్కువ ఉంది, 1,20 లక్షలు 48 లక్షలే గవర్నమెంట్ ఇస్తుంది, 72 లక్షలు మేము పెట్టలే ఉంటున్నాం. ఇప్పుడు మీరు చూడండి, పేరుకి జోగల్దేని ఫిషింగ్ హార్బర్ బోట్లన్నీ కొనేది కరేడోళ్ళు, నెల్లూరు వాళ్ళు, తడోళ్ళు, ఒంగోలు వాళ్ళు కొని తీర్చాడు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన కావాలలో ఒక్కరు కూడా కొన్నాడు పెట్టల. ఒక్క మహిళ ఎవరు ఒక ఆమె ఉన్నది. మన పెదపట్టపాలెం అదే పెదపట్టపాలెం భాగం ఒక ఆమె ఉన్నది. ఏంటంటే అదేంటే మనకు చాలటం లేదు. అందుకని రేపు ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, 72 లక్షలు మేము పెట్టుకోలేము, 72 లక్షలు మీరు పెట్టండి, 48 లక్షలు మా వాళ్ళు పెడితే ఒక 50 బోట్లు మా ఊరికి ప్రత్యేకంగా ఇవ్వండి. ఇంక మెడ్రాస్ బోట్లు రానికుండా మా వాళ్ళే చూసుకుంటారు. మన బోట్లు సముద్రంలో వేటాడుతుంటే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకంటే పెద్ద బోట్లు మన దగ్గర ఉంటే వాళ్ళు ఇంకా రాలేరు. ఇది జరగడం కోసం రేపు అందుకోసం వీటన్నిటి కోసం పోడు పెట్టి ఈరోజు సీఎం గారిని ఇక్కడ తీసుకొస్తున్నా. ఇక్కడ ముఖ్యమంత్రితో వేరే వాళ్ళు సంప్రదించేటట్టు చేయటంలో మొత్తం మన మత్స్యకారులే ఉండాలి. మీ సమస్యలన్నీ అడిగి తెలుసుకోవాలి. ఈరోజు వలలకి సబ్సిడీ కావచ్చు, మోటార్లకి సబ్సిడీ కావచ్చు, అన్నీ కూడా తెచ్చుకోవాలి. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, మీరు నాతో కలిసి ఈ ఊరు అంటే సిమెంట్ రోడ్డు పెద్ద పాయింట్గా దాన్ని నేర్పిస్తే ఇప్పుడే నా దృష్టికి సమస్య తెచ్చారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు 50 లక్షలు మీ ఊరికి ఇస్తా.
తప్పకుండా సిమెంట్ రోడ్లు వేపిస్తే ఇంకొకసారి ఇంకొక 50 అంటే ఒక సంవత్సరం లోపల అన్ని రోడ్లు పూర్తవుతాయి. అవి కావాలి, శాశ్వత పరిష్కారాలు కావాలి, మనకి సముద్రం మీద దారులు కావాలి. ఇప్పుడు అక్కడ ఆ రొయ్యల గుంట్ల దగ్గర మీరు తూములు వేస్తున్నారు, వర్షం వచ్చినప్పుడు కొట్టేస్తుంది, తడవకు 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇటువంటి బ్రిడ్జీలు అడగాలి. ఇవన్నీ జరగాలంటే ముఖ్యమంత్రి గారిని మనం అడగాలి. ఆయన దగ్గర రేపటి ప్రోగ్రాంలో మనం అందరం పాల్గొందాం. అందరు రండి, మహిళలు పురుషులు మొత్తం రండి. మన పక్కనే ఉదయం 10 గంటలకు సీఎం గారు వస్తున్నారు. 12:30 దాకా మీతోనే ఉంటాడు. 12:30కి ఆయన దిగుతాడు. మీ అందరికీ కూడా నేనే భోజనాలు ఏర్పాటు చేశా మన స్కూల్లో. అక్కడ కూర్చొని భోజనం చేసుకొని మరి అందరు కలిసి రండి. రేపు ఒక్కరోజు 19వ తేదీ వరకు ఎవరు ఇళ్ళల్లో అన్నం ఉండకాకండి, అందరూ ఆడ రండి. దేనికి ఇదంటే నాకు ఏదో వస్తుందని కాదు, నాకు మీరు ఓట్లు వేశారు, గెలిపించారు. మన ముఖ్యమంత్రిని తీసుకొస్తే ఒక 100 కోట్లు వర్క్లు అడిగితే ఒక 50 కోట్లు ఇచ్చిపోయినా ఈ 50 కోట్లు మన మత్స్యకార గ్రామాలకి చెందాలనేది నా తపన. అందుకే నేను ప్రతి కాపులతో కలవాలి, గ్రామ పెద్దలతో మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. మన ముంగిటికి వచ్చి ఎక్కడో ముఖ్యమంత్రిని పట్టుకోవాలంటే సాధ్యం కాదు, నాకే సాధ్యం కాదు. అడగంగా 2 నెలలకు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తారు. ఆయన బిజీ. కానీ ఈరోజు మన ముందుకు వచ్చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం అందరం కలిసి ఆడ గలబాలు లేకుండా జాగ్రత్తగా సైలెంట్గా అడగాల్సిన వాళ్ళు అడగదగ్గది ఏదైతే దాన్ని మనం సాధించుకుంటే ఎట్టా ఇక్కడ వచ్చాడు కాబట్టి ఎంత లేదన్నా ఒక 50 కోట్లను ఇచ్చిపోతుంది. ఆ 50 కోట్లు మా మత్స్యకారులకు చెందాలనేది నా ఆశ. దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందుకని మత్స్యకార భరోసా చాలా మందికి పట్టంలో, ఎందుకంటే మ్యాపింగ్లో తేడాలు వచ్చినాయి. ఇంట్లో కారు ఉంటే కొంతమందికి రాలా, 3 ఎకరాల పొలం ఎక్కువ ఉంటే కొంతమందికి రాలా, కొంతమందికి వాళ్ళ ఇంట్లో చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు, రేషన్ కార్డులో ఫోటో ఉందని కొంతమందికి రాదు. ఇవన్నీ రేపు ముఖ్యమంత్రి దగ్గర చర్చించాలి. ఇవి ఒక్కొక్కరిది చేయడం సాధ్యం కాదు. అందరికి సంబంధించి ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రిని అడగాలి. కాబట్టి మనం ముఖ్యమంత్రి దగ్గర ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం కొరకు రేపు మీరు అందరూ కలిసి రండి, దండోరేయండి. దయచేసి మీరు అందరూ వచ్చే మహిళలు పురుషులు మొత్తం అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ఈ సందర్భంగా మీ కాపులకి అందరూ కూడా చేయగలుగుతున్నారు. ఇప్పుడు రాముడిపాలెం నుంచి అల్లిగొండపాలెం పోయే రోడ్డు ఈరోజు టెండర్ కూడా రెడీ అయింది. ఆల్రెడీ మీ మీద నమ్మకంతో మీరు ఇంకా సంతకాలు పెట్టకపోయినా కలెక్టర్ని బతిలాడి టెండర్ కూడా రెడీ చేశాను. టెండర్ అయ్యే లోపల మేము పొలాలు కూడా మిమ్మల్ని ఉచితంగా కూడా ఇవ్వమని అంటున్నాం, డబ్బులు ఇప్పిస్తాను. మీరు ఇస్తే ఇప్పుడు ఆడుండే పొలం రేటు ఎకరా 15 లక్షలు ఉంటే రేపు ఆ తారు రోడ్డు పెడితే అది మీ పొలం 50 లక్షలు. మీకే లాభం చేకూరుతుంది. రోడ్డు పక్కన ఉన్నవాడికి ఇప్పుడు కూడా తుమ్మలపేట రోడ్డు వేయించారు. ఇప్పుడు ఎంత రేటు ఉందో తెలుసుగా, ఒకప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందో తెలుసుగా. ఇప్పుడు కూడా కొత్త రోడ్డు పెడితే ఇంకా రేట్లు పెరగాలి. కాబట్టి మీరు కూడా రైతులను ఒప్పించండి, వాళ్ళని ఉచితంగా ఏమంటాం లేదు. మేము గవర్నమెంట్ తీసుకోవడం చాలా పట్టదు. నేనేంటంటే నాకు ఇష్టమైన వ్యక్తులు మత్స్యకారులు వాళ్ళని బాధ పెట్టడం కాదు, మెప్పించి చేయాలని నేను. కానీ ఆ రోడ్డు అంటే వెనక్కపోతే నష్టపోయేది మనమే. నన్ను కొత్త సత్రం వాళ్ళు అడిగినా కూడా రామకృష్ణ వాళ్ళు ఉండి ఇది అన్నిటికంటే తర్వాత నేను కానీ కలెక్టర్ కానీ వచ్చి చూసిన తర్వాత ఇది చాలా బాగుంటుందని మేము అందరం గుర్తించిన తర్వాతనే ఈ రోడ్డును ఓకే చేసాం. మీరు తొందరగా దాన్ని పూర్తి చేస్తే ఆ రోడ్డు వేపిస్తే తుమ్మలపేట రోడ్డు కంటే మీ రోడ్డు సెంటర్ అవుతుంది.